హాయ్ ఫ్రెండ్స్, మాది వచ్చేసి అయితే వేములవాడలో దసరాని మేము చాలా బాగా జరుపుకుంటాం. మార్నింగే అందరూ ఎడ్ల బండితో వాళ్ళ ఎడ్ల బండిని జంబి చుట్టూ తిరిగి మరి వాళ్ళ పార్టీతో ఊరేగింపుకి వెళ్ళిపోతారు. ఆ ఎడ్ల బండిలో నేను ఎక్కాలని ఒకటే గోల, కానీ ఆఖరికి ఎక్కేశాను. చాలా భయం వేసింది. ఫస్ట్ టైం కాబట్టి మేమైతే చాలా భయపడ్డాము. అండ్ నా పక్కన ఉన్న నా ఫ్రెండ్ సాయి ధృతి, మేమిద్దరం చాలా భయపడ్డాం. అండ్ మా డాడీ మా చెల్లి వాళ్ళ బండిలకు పూజ చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు జంబి చుట్టూ తిరగడానికి వెళ్ళారు. ఇప్పుడు మా ఇంటి ముంగటి నుండి అన్ని దుర్గమాత విగ్రహాలు వెళ్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అప్పుడు మేము చాలా వీటిని చూసుకుంటే ఎంజాయ్ చేసాం. దాని తర్వాత 6 o'clock అట్లా దేవుడు వస్తాడు. అది వస్తాడని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఖరికి సడన్గా అది వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా అందరూ హడావిడిలో మంగళారతులు పట్టుకొని వచ్చేసారు. అలా దేవుడికి మంగళారతి ఇవ్వాలని ఎవరింటి బయట వాళ్ళు మంగళారతిని పట్టుకొని రెడీగా ఉంటారు. ఆఖరికి దేవుడికి అయితే మంగళారతి ఇచ్చేశారు. దాని తర్వాత ఆ దేవుడిని మనం కూడా మోస్తే మంచిదంటారు. అందుకే మా డాడీ అయితే వెళ్ళేశాడు. చూసేసరికి మా మామ కూడా వెళ్ళేశాడు. అప్పుడు అలానే రెండు దేవుళ్ళు అయితే ఉంటాయి. అవి రాజన్న గుడి నుండి వస్తూ ఉంటాయి. ఎంత పెద్దగా ఉన్నవి ఏనుగుపై పెట్టి ఊరేగింపు ఇస్తారు. అప్పుడు అందరు మంగళారతి పట్టుకున్నారు. దాని తర్వాత నేను మా మమ్మీ అందరం కలిసి మా అమ్మమ్మతో సహా వెళ్ళేసాం జంబి చుట్టూ తిరగడానికి. చూస్తున్నారు కదా, ఇదే జంబి చుట్టూ తిరగడం అంటే. అప్పుడు ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి. మా చెల్లిని మా మమ్మీ అయితే ఎత్తుకుంది. మా చెల్లి చూడండి, ఏ షాక్, ఏంటిదిరా ఇది అనుకుంటూ చూస్తుంది అందరూ మొక్కేసరికి. అండ్ ఆమె చేతిలో చూడండి ఎంత పెద్ద బొమ్మ, అద్దన్నా కూడా కొనేసుకుంది. అండ్ ఏమైతే మా అమ్మమ్మ అండ్ నాతోనే నా ఫ్రెండ్ సాయి ధృతి కూడా చూస్తున్నారు కదా, మేము ఉండే వైపు ఎంత పబ్లికో. మా ఊర్లోనైతే ఇలా జరిగింది. మరి మీ ఊర్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి.